హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేనండి మీ ఆశా రాజేష్. ఈరోజు నేనైతే రామానాయుడు స్టూడియోకి వచ్చేసానండి. సో ఇంట్లో కూర్చొని బోర్ వచ్చేస్తుంది. సో మా పిల్లలు ఎక్కడికైనా వెళ్దామా అని అంటే సరే రామానాయుడు స్టూడియోకి వెళ్దాం అంటే ఇంకా వచ్చేసామండి. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. సో అది 5 o'clock అయితే క్లోజ్ అయిపోతుంది. సో వెళ్దాము, 1 అవరే కదా, చూసేసి అలౌ చేస్తే పైకి వెళ్తాము, లేదంటే రిటర్న్ అయిపోతాము. సో పదండి, నాతో పాటుగా మీరు కూడా చూసేయండి, ఎంజాయ్ చేయండి. రామానాయుడు స్టూడియో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపించేస్తాను. పదండి. స్టార్ట్ అవుతున్నాం, పదండి. అసలు ఇక్కడ వైజాగ్లో ఉంటామని మాటే, కానీ మేము ఎప్పుడు కూడా ఈ రామానాయుడు స్టూడియోకి వెళ్ళాలి అనుకుంటాం, కానీ అసలు చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ కుదరట్లేదు టైము. ఈరోజైతే ఏదో ఇంకా స్టార్ట్ అయిపోయాము. అదిగో రామానాయుడు స్టూడియో, ఫిలిం స్టూడియో ఇదేనండి. చూడు, కొండ మీద ఉంటుందండి పైన, చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. సో ఎంట్రన్స్ గేట్ ఇదేనండి. టికెట్ తీసుకుందాం. టికెట్ తీసుకోవడానికి అయితే ఇక మా పెద్దమ్మ అయితే వెళ్తుందండి. సో టికెట్ తీసుకొని పైకి స్టార్ట్ అయిపోదాము. దీనికి పెద్దవాళ్ళకైతే 60 రూపీస్, చిన్న వాళ్ళకైతే 30 రూపీస్ అంట. కెమెరాకి అయితే కూడా మళ్ళీ ఫోటోషూట్కి అన్నిటికి కూడా ఛార్జెస్ అండి. ఏంటంట కానీ నేను ఎందుకు చేంజ్ లేదండి. $60, $30, $60. ఫోటోషూట్కి అయితే 2000, షూట్ ఫిలిం అయితే 6000 అంట. తీసేసుకొని మనం లోపలికైతే ఎంటర్ అయిపోతున్నామండి. పదండి. సో ఇదే ఎంట్రన్స్ గేటు, లోపలికి వెళ్ళిపోతున్నాం. అదెందుకు విండో? బాబాయ్, ఎంత పెద్ద కొండలా ఉంది ఇదంతా కూడా. రోడ్ చూడు, వెళ్తుందా మన కారు? అందుకని పైకి అయ్యో చాలా పెద్దగా ఉంది. ఘాట్ రోడ్. అయ్య బాబాయ్, నేను డ్రైవ్ చేయగలనా పైకి? ఘాట్ రోడ్ ఉంది ఫుల్గానా. ఇంత పై కొండ మీద ఉందండి ఇదంతా కూడా. నేను ఫస్ట్ టైమే కదా రావడం. రిటర్న్లో వచ్చేటప్పుడు వ్యూ చూడండి పైనుంచి, అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఇంత పెద్ద కొండ ఉంది అసలు. నేను రిటర్న్ లో ఎలా దిగుతానో అసలు భయంకరంగా ఉంది. రూట్ చాలా పైకి ఉంది. అసలు ఎలా ఉందంటే స్టాండింగ్ ఎలా ఉంటది అలా ఉందండి, కొండ ఎక్కుతుండే కొద్దీ. నేను రిటర్న్ ఎలా వస్తానో కూడా నాకే తెలియట్లేదు, అంత భయంగా ఉంది. నేను డ్రైవింగ్ చేస్తున్నాను కదా. వచ్చేసాం చూడండి, ఇదే కొండ పైకి వచ్చేసాము. తీస్తున్నావే, ఇదేనండి. అని నువ్వు ఏం ఇదేనండి రామానాయుడు స్టూడియో పైకి అయితే వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్ అంతా కూడా.
పైకైతే వచ్చేసాము. చూసారా అసలు ఎంత పైకి వచ్చామంటే రోడ్డు చాలా ఎత్తులో ఉందండి, భయంకరంగా ఉంది. చూడు ఆ రోడ్డు చూడండి. అసలు నేను ఇదే ఫస్ట్ టైం రావడం, నేను డ్రైవింగ్ చేసుకొని వచ్చానా, చాలా భయం వేసింది నాకైతే, అంత అప్పుగా ఉంది. ఇప్పుడు డౌన్ దిగేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. చాలా అసలు చూడండి వేవ్స్ ఎలా ఉన్నాయో, చాలా కొండ మీద ఉంది ఈ రామానాయుడు స్టూడియో. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, బీచ్ అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ కొండ ఎక్కినప్పుడే నాకు చాలా భయం వేసిందండి. ఇప్పుడు నేను దిగేటప్పుడు ఎలా, నాకే భయంగా ఉంది. డ్రైవింగ్ నేనే కనుక నాకైతే చాలా భయం వేస్తుంది కిందకి ఎలా దిగుతానో అనేసి. ఇదే రామానాయుడు స్టూడియోకి అయితే వచ్చేసాము. దా హనీ రానా, రా తనిష్క. మీ దగ్గర ఉంటాయా టికెట్స్? ఇదేండి ఎంట్రన్స్ అయితే, మనకి లోపలికైతే ఎంటర్ అయిపోయాము. రామానాయుడు స్టూడియో ఎంట్రన్స్ అయిపోయాము. చూడండి అంత దమ్మి ఇల్లులు అన్ని కూడా, దమ్మి అన్ని సెట్లు ఉంటాయి ఇక్కడ అన్ని కూడా. మనకి హైదరాబాద్లోనైతే చాలా పెద్దగా ఉంటుంది, ఇక్కడైతే కొంచెం అన్ని చిన్న చిన్నగానే ఉన్నాయి సెట్లు అయితే. దా హనీ అటు వెళ్దాం రా. అవన్నీ కూడా చూడండి, అవన్నీ కూడా అన్ని ఇల్లులనా. ఇక్కడ మనకి హాస్పిటల్ సెట్లు, అన్ని సెట్లు వేస్తారు ఇక్కడే. మనకి ఏదైనా షూటింగ్స్, ఇదిగో హాస్పిటల్ది ఇది సెట్. ఇంత చూడిపించింది హాస్పిటల్ది సెట్. క్లోజ్ చేసి ఉంది, ఇదైతే క్లోజ్ చేసి ఉంది. ఇది హాస్పిటల్ సెట్ అంట ఇది. ఇగో చూడు అన్నీ కూడా సెట్. ఇక్కడికి మనకి బయట హాస్పిటల్ అంటే షూటింగ్ చేయనివ్వరు కదా, ఇక్కడ దమ్మి హాస్పిటల్గా సెట్ చేసి ఇక్కడ షూటింగ్ చేస్తారు. చూసారా బెడ్లు అన్నీ ఉన్నాయి, లాకేస్ ఉంది. అన్నీ కూడా ఇక్కడ షూటింగ్ పర్పస్కి అన్నీ ఉంటాయి. లాకేస్ ఉంది. దా ఇవన్నీ ఇల్లులండి. ఇప్పుడు మనకి ఇల్లు సెట్ కావాలన్నా అన్ని రెడీమేడ్ సెట్లు వేస్తాం కదా, అలా అంతా ఇక్కడ షూటింగ్స్ అయితే. ఇది ధర్మాకాలతో కాదు నాన్న, మామూలుగా సిమెంట్తో రెడీ చేసింది ఇవన్నీ కూడా. ఇగో ఫోటో ఎగ్జిబిషన్ అంట ఇది, లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఏంటనేది. అంటే ఇది రామానాయుడుకి సంబంధించిన అన్ని ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. ఏది ఇది రామానాయుడు సంబంధించిన మొత్తం అన్ని ఫొటోస్ కూడా ఎగ్జిబిషన్ లో పెట్టారండి. ఇవన్నీ కూడా ఫొటోస్ అన్ని కూడా చూడండి. అవార్డ్స్ అవి కూడా. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అవార్డ్స్ ఇది. అప్పుడు అన్నీ ఇంకా వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఇవి అవార్డ్స్. 100 days ఫంక్షన్ అన్ని అవార్డ్స్ వస్తాయి కదండి, అవన్నీ కూడా ఇవి. టోటల్ ఎగ్జిబిషన్ ఫోటోషూట్కి ఇవన్నీ లోపల గ్లాసెస్ వేసేసి ఇలా పెట్టేశారు.
మా పిల్లలు చూడండి ఎలా చూస్తున్నారు అన్నీ కూడా. ఏదో సినిమాలో చూసిందంట మా పాప. ఏం సినిమాలో చూసావని? ఏం సినిమాలో చూసావు? ఇది బంగ్లా. ఇది బంగ్లా. ఇది టెంపుల్ సెట్ అని. ఇక్కడ కూర్చుంటావా, ఊగుతావా? ఇగో ఏనా లోపలికి వెళ్ళొచ్చు. అది ఈ టెంపుల్, ఇది టెంపుల్ సెట్. ఇది రా ఇక్కడ. అన్ని డమ్మీ షాప్స్ చూడండి అన్ని. నాన్న వాటర్ బాటిల్ కార్లో వదిలేస్తారా? అది డమ్మీ కోసం పెట్టింది, అది షాప్ కాదు. దా ఇగో ఇక్కడ చూడండి టెంపుల్. ఇదంతా కూడా టెంపుల్ సెట్ అండి. వినాయకుడు విగ్రహం ఉంది కదా. దమ్మీ పోలీస్ స్టేషన్, కమిషనర్ ఆఫీస్ ఇది చూడండి. సినిమా షూటింగ్స్ అయితేనన్నా ఇలాగే ఇంకా రోడ్ల మీద అది మనకి సెట్ కావాలంటే సెట్ వేసుకుంటారు వాళ్ళు. వెంకటేష్ ఇక్కడ ఎందుకు? ఇవన్నీ కూడా అసలు ఇల్లేనండి. ఒక గెస్ట్ హౌస్ లా ఉన్నాయి అంతా కూడా. ఒక కాలనీ లాగా ఉంది ఇదంతా కూడా. ఇటు సైడ్ మొత్తం కూడా ఇదంతా కాలనీ సెట్ ఉంటది కదా, ఆ టైప్ లో ఇదంతా కూడా. ఆకేసే ఉంటాయి ఎందుకంటే షూటింగ్ చేసినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇల్లులు ఉంటాయి కదా, హౌస్ అలాగా, అక్కడ షూటింగ్ చేసినప్పుడు అది ఓపెన్ చేస్తారు. నార్మల్ గా అయితే లాక్సే ఉంటాయి అన్ని కూడా. దా హనీ అన్ని చుట్టి తిరుగుతున్నాము అంతా కూడా. ఇదంతా హౌస్ సెట్టింగ్ ఉంది ఇదంతా. పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్కు. రానా ఆడుకుంటారు అక్కడ. ఈ రామానాయుడు స్టూడియో లోపటంతా ఒక రౌండ్ అయితే తిరిగేస్తున్నాం మేము. లోపటంతా సెట్లోకి చాలా చిన్నగానే ఉంది. మేము ఏదో పెద్దగా ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేసాము. అంత పెద్దగా అయితే ఏమీ లేదు. అంతే, ఓన్లీ ఇక్కడ ఇల్లు ఉంది సెట్. మేమేదో పెద్దగా ఉంటుందేమని ఎక్స్పెక్ట్ చేసాము. ఇక్కడైతే పెద్దగా అయితే ఏమీ లేదు. ఇదేనండి అంతా కూడా చాలా చిన్నగానే ఉంది. ఎక్కడం అయితే ఇప్పుడు కొండ ఎంత పైకి ఎక్కామంటే ఇప్పుడు కిందకి ఎలా దిగాలనేసి నా టెన్షన్ అంతా. నాన్న ఏంటది? పైకి ఎక్కాలనుకుంటుంది. ఎక్కండి, వెళ్తారా? ఇది చూడడానికి అయితే జనాలు చాలా కొంచెం ఎక్కువ మందే వస్తున్నారండి. టూరిస్టులు కొంచెం జనాలు వస్తున్నారు బాగానే.
కానీ మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము పెద్దగా ఉంటదేమో అనుకొని, ఇక్కడైతే పెద్దగా అంత ఏమీ లేదు. ఈ లైన్లోకి వెళ్దాం పదండి. ఏ బుద్ధుడు చూడు తనిష్క, చాక్లెట్ కలర్ బుద్ధుడు బాగుంది కదా. మా పిల్లలు ఏదో అనుకొని ఎక్స్పెక్ట్ చేశారు, పైకి వస్తే అంతగా ఏమీ లేదండి. నేను రియల్ చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ పైన కొండ రామానాయుడు స్టూడియోలో అంటే మనకి హైదరాబాద్లో ఉంటుంది కదా, అలా ఉంటుందేమని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అలా అంత ఏమీ లేదు. జస్ట్ అంతా చిన్న చిన్నగా ఇల్లులు అవన్నీ వేశారు. ఒకటి దమ్మి హాస్పిటల్ ఉంది, దమ్మి పోలీస్ స్టేషన్ ఉంది, అంతే. ఇదేనండి రామానాయుడు స్టూడియో. చూస్తున్నారు కదా అన్ని హౌసెస్ అన్నీ కూడా. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ డాడీ ఇక్కడే ఉంటారా? చూడండి మా వారు 3 టౌన్లోనే ఉంటారు. మా వారు కూడా డిపార్ట్మెంట్ కదా, అయితే డాడీ ఇక్కడే ఉంటారని మా చిన్నమ్మాయి అంటుంది. చుట్టి తిరిగి వస్తే కూడా ఇదే ఉంది, ఇంకేమీ లేదండి. హౌస్లో ఎక్కడ చూసినా సరే ఇలాంటి సెట్ ఉంది కదా, అలాంటి హౌసెస్ ఉన్నాయి. ఇది బాగుంది ఈ హౌస్ అయితే, ఈ హౌస్ బాగుందండి. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉందనేసి. లోపల ఎలా ఉంది చూద్దాం రండి. దా హనీ ఎక్కడ వెళ్తున్నావు? ఇక్కడ రా. చూసారా ఈ హౌస్ లోపల ఎలా ఉందో. ఇంకా ఇటు సైడ్ ఇంకా ఏదైనా చేస్తారేమో, వర్క్ అవుతుంది ఇటు సైడ్ అయితే ఫుల్గా. పైన కొండ మీద అంతా కూడా ఇదంతా ఇంకా మేబీ ఇంకేదైనా సెటిల్ వేస్తారేమో, వర్క్ అయితే అవుతుంది. ఇదంతా బయట సెట్టింగ్ చూడండి, ఇది బాగుంది కదా. ఇది దమ్మి బావి చూసారా, నెయ్య. ఇది లోపట చూడండి బకెట్ కూడా ఉంది, లోపల బకెట్ కూడా ఉంది. ఇదే తోడు హనీ, ఇంతలోతే ఉంటుంది. మా పిల్లలు చూడండి చూస్తున్నారు. ఏం చేస్తున్నా హనీ? వాటర్ తోడు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. పోలీస్ స్టేషన్కి లోపలికి వెళ్దాం. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ అంట ఇది. పదండి, దమ్మి పోలీస్ స్టేషను. లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. చైర్స్, లోపలికి వెళ్ళగానే లోపలికి అని లోపలికి వెళ్ళు. ఇదంతా ఒక రూము. లోపట ఇదంతా చూడండి
ఇటు కూడా డోర్ ఓపెనే ఉంది. రియల్గా లోపల మమ్మల్ని బంధించేస్తారు. మమ్మల్ని కాపాడండి, కాపాడండి, మాకెవరైనా బెయిల్ ఇచ్చాడు. చూసారా దమ్మి పోలీస్ స్టేషను. మా పిల్లలు అడుగుదామండి, ఎలా ఉంది రామనాయుడు స్టూడియో? వాళ్ళేమో పెద్ద ఏమో ఉంటది అనుకొని వచ్చారు పాపం. ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు కదా, సో తీసుకొని వచ్చాను. వాళ్ళకి నచ్చలేదంట. అంటే అన్ని ఇల్లులే ఉన్నాయి, అన్ని దమ్మి సెట్లు ఉంటాయి. షూటింగ్స్ అంటే మరి ఇంక ఇలాగే ఉంటాయి కదండి. కిందకి వెళ్ళాలి ఇప్పుడు. నేను కిందని ఎలా డ్రైవింగ్ చేసుకొని వెళ్ళాలి అనేది కొంచెం టెన్షన్గా ఉంది. చాలా అప్పు ఉంది పైకి ఎక్కాలంటే, అసలు భయంకరంగా ఉంది అప్పు అయితే. లేడీస్ డ్రైవింగ్ కదండి, జెంట్స్ అంటే వెళ్ళిపోతారు. లేడీస్ డ్రైవింగ్ అంటే కొంచెం భయంగానే ఉంటుంది కదా. కొండ అసలు తిరుపతి కొండ ఎప్పినప్పుడు కూడా నాకు అంత ఏంటి చూద్దాం రా. రా హనీ. పైనుంచి వ్యూ అబ్బా సూపర్ గా ఉంది. వావ్ చాలా బాగుంది. వ్యూ చాలా బాగుందండి అసలు ఇక్కడ నుంచి అయితే. చూడండి ఎంత బాగుందో. ఇదిగోనండి ఈ కొండ నేను ఎక్కి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ కొండ దిగాలి. చూసారు ఎలా ఉన్నదో అప్పు, భయంకరంగా ఉంది అప్పు. ఇదేనండి రామానాయుడు స్టూడియో. బాగుందా? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంటే ఈ పార్క్ లోకి అయితే వచ్చామండి. చూడండి ఇవి ఇవి దున్నపోతులు ఉన్నాయండి కిందనే ఒక రెండు. చిన్న పార్క్ లాగా ఉంది. ఆ పార్క్ లోకి వచ్చి కొంచెం ఫొటోస్ అవి దిగేసి, వ్యూ చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగా కనిపిస్తుందో. అదండి స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా. రండి. ఇప్పుడు కిందకి దిగుతున్నానండి. ఎంత అప్పుగా పైకి వచ్చేసాను. ఇప్పుడు కిందకి దిగాలంటే చాలా భయంగా ఉంది. కానీ ఇలా ఉందండి అసలు. కొండ ఎక్కాలంటే అసలు అంత భయంగా ఎక్కాను. ఇప్పుడు నేను ఎలా దిగుతానో నాకే అర్థం కావట్లేదు. ఎంతైనా లేడీస్ డ్రైవింగ్ కదా, కొంచెం భయంగానే ఉంటుంది కదా. చాలా భయంగా ఉంది, నాకు అర్థం కావట్లే. చూపించినానా ఎంత డౌన్ ఉందనేసి. చూడండి కిందకి ఎలా ఉంటుందో. బాబోయ్ స్టార్ట్. పడేస్తానా? ఎందుకు పడేస్తాను? స్లోగా వెళ్ళాలి. బండి ఆపేస్తాను. భయం వేస్తుందన్నా. చూడండి ఎంత డౌన్ ఉందంటే. ఇదే నేను ఫస్ట్ టైం అండి ఇంత కొండ ఎక్కించడం కూడా. ఈ కొండ ఎక్కించడం నేను ఫస్ట్ టైము, అందుకే భయపడుతున్నాను. అంతే, వేరే ఏం కాదు. పిల్లలు కూడా ఉన్నారు కదా. అమ్మో భయం వేస్తుంది. నేను నడుపుతాను. నేను నడుపుతాను. మీరు స్టార్ట్ చేస్తాను. రావట్లేదు. లేదు నాన్న,
నాకైతే చాలా భయం వేస్తుంది. మా పిల్లలకైతే భయపడిపోతున్నారండి. నేను ఇది ఫస్ట్ టైం ఎక్కించాను కనుక నేను చాలా భయపడుతున్నాను. ఆల్రెడీ ఒకసారి ఎక్కుంటే నేను ఇంత భయపడేదాన్ని కాదు. చూడండి ఎంత అప్పు ఉందంటే, ఇదే ఫస్ట్ టైం నేను ఈ అప్పు ఎక్కడం. ఇదేం మరి అప్పులేదు. అప్పు లేదా? డ్రైవింగ్ చేస్తేనే తెలుస్తుంది నాన్న ఏదైనా సరే. సో కిందకి చూడండి ఎలా దిగుతున్నాను నేను. ఈ కొండ దిగేటప్పటికి నాకు చెమటలు వచ్చేసాయండి. అసలు ఇంత ఇలా ఉంది, చాలా భయం వేసింది నాకైతే. ఎలాగైతేనేమి సాహసం చేసి అయితే దిగిపోతున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం అండి పెద్ద అప్పు డ్రైవింగ్ అంటే. ఇదే ఎప్పుడు అంటే సింహాచలం అంతా కూడా వెళ్ళాను, కానీ ఇంత అయితే లేదు. ఇది మరి చాలా పైకుంది, ఇలా ఉంది వే అయితే. కిందకి దిగేటప్పటికి నాకు స్వెట్టింగ్ వచ్చేసింది చూసారా. అమ్మయ్య ఎలాగైతేనేమో వచ్చేసాను కిందకి. మెల్లగా వచ్చాను, చాలా స్లోగా తీసుకొని వచ్చాను మా పిల్లల్ని. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి, అందుకే నాకు భయం. ఇప్పుడు ఫాస్ట్గా బంద్ చేసి పైనుంచి అయితే ఇప్పుడు కిందకి వచ్చేసానండి. అసలు ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు, అంత భయంకరంగా ఉంది. పైనుంచి కిందకి రావాలంటే డౌను. అసలు ఎంత భయపడిపోయానంటే నేను ఎక్కాను, కానీ కొండ ఎక్కడం చాలా సింపుల్గానే ఎక్కాను, కానీ దిగడానికి చాలా భయపడిపోయాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అనేసి. కానీ నేనైతే చాలా భయంగా కిందకైతే దిగిపోయానండి ఫైనల్గా. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.